బాగుందన్న పర్లేదు, బట్ అన్ని మిక్స్ చేసి కొట్టేస్తాడు అన్న. కరెక్ట్గా ఎమోషన్ ఎక్కుతుంది అనే లోపల జోకులు వస్తూ ఉంటాయి. సో అది మెయిన్ ఒకసారి అనిపించింది. క్లైమాక్స్ మంచిగా తీసుకెళ్ళి లాస్ట్లో అదేదో కైండ్ ఆఫ్ సెంటిమెంట్ పెట్టేసి ఆల్మిక్స్ కొట్టేసినాడు అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్ అంటే బాగుంది, లైక్ క్లైమాక్స్ బాగా తీసుకెళ్ళినాడు. బట్ లాస్ట్ ఆ సెంటిమెంట్ పెట్టేసి అంటే ముందు నుంచి ఏం క్లూ ఇలా లాస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లో అంత సర్రమని అది తిప్పించేసి యాక్చువల్లీ మంచి స్టోరీ అంటే ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఏదేదో మిక్స్ చేసి అందరికీ కనెక్ట్ అవ్వాలా అనే రేంజ్లో పెట్టేసేసి కొద్దిగా డల్ అనిపించింది తప్ప. బట్ ప్లాట్ పరంగా ఎక్సలెంట్ పాయింట్. డెఫినెట్లీ వాచబుల్, డెఫినెట్లీ చూడాలి కానీ. బట్ అదే లాస్ట్లో కొద్దిగా హింట్లు అనేసరికి ఇలా మళ్ళీ లాస్ట్లో ఆ సెంటిమెంట్ పెట్టి కొద్దిగా డెఫినెట్లీ సంగీత్ శోభను. ఇంకా గెటప్ సీన్ గురించి తెలిసిందే, బ్రహ్మాజీ ఇంకా యాజ్ యూజువల్. లైక్ హీరోనే కొద్దిగా ఒక లెవెల్, మిగతా ఖచ్చితంగా అందరిది బాగుంది. లైక్ క్యారెక్టరైజేషన్ పరంగా ఎవరిది తక్కువ లేదు. లైక్ ఎవ్రీబడి డిడ్ వెల్. ఆ స్టోరీ పరంగానే మంచి స్టోరీని ఇలా అన్ని మిక్స్ చేశాడే అని ఒకటి తప్ప. బట్ థ్యాంక్ యూ. ఇట్స్ ఎ షార్ట్ స్టోరీ. హీరోయిన్ క్యూట్గా ఉంది, థ్రిల్లర్ ఉంది, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. గుడ్. యా ఆఫ్ కోర్స్. అంటే చాలా చూసాము, బట్ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ ఓకే. ఆఫ్ కోర్స్ హీరో అండ్ హీరోయిన్. బాగుందండి. ఎంటర్టైనింగ్ ఉందా? అంత కాదు బట్ ఓకే. అంటే ఏమంత బోర్ అయితే ఏం లేదు కదా? బోర్ అయితే మరి బోరు కాదు, అంత మంచిగా యావరేజ్. అంటే ఎందుకు యావరేజ్ అనిపించింది? అంటే ఇంప్రెస్ చేయలేదా స్టోరీ ఏమన్నా? మరి అంత ఇంప్రెస్ ఏం లేదండి. సినిమా మీకు నచ్చలేదా? ఏం నచ్చలేదా? ఏం బాగా స్టోరీ నచ్చదా మీకు? ఏ స్టోరీ నచ్చలేదు. ఎలా? సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లోనా కొంచెం? ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్ ఎవరు హైలైట్ మెయిన్? హీరోనే. ఈసారి నిహారికకి డబ్బులు వస్తాయా? గ్యారంటీ వస్తాయా? రైట్, థ్యాంక్ యూ. ఎలా సినిమా? బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అంటే ఫుల్ ఎంటర్టైనింగ్ అన్న? ఫుల్ ఎంటర్టైన్మెంట్. 2 hours బాగుంది. 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 చెత్త మూవీ అసలు. ఎందుకన్నా? ఏం మూవీలో ఏం లేదు, దమ్ లేదు. అంటే స్టోరీ ఏం లేదు, దమ్ లేదు. లాగినారా? లాగ్ స్టోరీ అంతా లాగ్. ఏం లేదు. బాగా యాక్టర్స్ పరంగా ఎలా చేసినారు? యాక్టింగ్ పర్లేదు కానీ స్టోరీ అయితే ఏం లేదు. అంటే కామెడీ కోసం రావచ్చా? కామెడీ ఏం లేదు, సుల్లు కామెడీ ఏం నచ్చలేదు. లేదు సినిమా. అంటే మిగతా విలన్స్ ఎవరైనా ఉన్నారు? విలన్స్ ఏం లేదు, అంత ఫ్యాంటసీ మూవీ. బ్రహ్మాజీ గారు అండ్ గెటప్ సీన్ అంత సినిమా అంత వాళ్ళదే. మూవీ అయితే ఏం లేదు, బాగాలేదు. పాట బాగుందా? స్నేక్ పర్లేదు, అదొకటి ఓకే. సినిమా బాగుంది బ్రో. మంచి ఎంటర్టైనింగ్ ఉందా? మంచి ఎంటర్టైనింగ్ ఉంది. ఫ్యామిలీ ఐడల్స్ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎటువంటి చెడు ఉద్దేశాల నుంచి ఏమీ లేదు. బాగా తీసారు, సినిమా బాగుంది. థ్రిల్లింగ్ కామెడీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. మంచి గెటప్ సీన్ అన్నా, సందీప్ శోభన్ అన్నా, హీరోయిన్ మాత్రం మంచిగా యాక్ట్ చేసినారు. సినిమా బాగుంది. సినిమా బాగుందన్న. హిట్ కొట్టారన్నా సినిమా? హిట్ కొట్టారు. అంటే ఫుల్ ఎంటర్టైనింగ్. కామెడీ బాగుందా? కామెడీ బాగుంది. థ్రిల్లింగ్ హర్రర్ బాగుంది. సెకండ్ హాఫ్ హర్రర్ బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బ్రో బాగుంది. బ్రో ఎలా ఉంది? బాగుందన్న. హిట్ కొట్టారా? చెప్పు. బాగుందన్న. ఏంటి హైలైట్స్ ఏం సినిమా చెప్పు. మంచిగా హిట్ కొట్టారా? ఎట్లుంది బ్రో సినిమా? బాగుందన్న. హిట్ కొట్టారా? ఆగండి చెప్పు. నాకేం తెలియదు అన్న. హిట్ కొట్టారా? ఎలా ఉంది? బాగుంది సార్. ఇంప్రెస్ చేసిందా? ఎంటర్టైన్ చేస్తా? సూపర్ ఉంది. బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? సూపర్ ఉంది. నిహారిక కొనిదలకు మళ్ళీ ఒక హిట్. డబ్బులు వస్తుంది. మానస శర్మ అద్భుతంగా తీశారు సినిమాను. కథ, స్క్రీన్ ప్లే. మనకు మళ్ళీ ఒక మహిళా దర్శకురాలు వచ్చినట్టు మన తెలుగు రంగానికి. మానస శర్మ అద్భుతంగా కథ మలుచుకోవడం కానీ, మాటలు కానీ, పాటలు కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, థ్రిల్లర్. ఇది కామెడీ ఎంత బాగుందో థ్రిల్లరింగ్ అంత ఉంది. మనము చిన్నప్పుడు చందమామ కథల్లో చదివినాం కదా, దానికంటే అద్భుతంగా ఉంటుంది. యాక్టర్స్ అందరూ బాగా చేసినారు. సంగీత్ శోభన్ కావచ్చు, గెటప్ సీను కావచ్చు, హీరోయిన్ అమ్మాయి కావచ్చు, అద్భుతంగా చేసినారు. నిహారిక కొనిదెలకి ఇది ఒక మంచి హిట్టు. నిహారిక కొనిదెల ఎప్పుడు కూడా కొత్త యాక్టర్లను తీసుకొని, కొత్త డైరెక్టర్లను తీసుకొని చేసే ప్రయోగం ఎప్పుడు ఫలితం ఇస్తుంది. నిహారిక కొనిదెలకు నా
శుభాకాంక్షలు. సినిమా బాగుంది. ఫన్ ఉందా? ఫన్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది సినిమా. మస్ట్ వాచ్ మూవీనా? ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చా? ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు, అందరూ బోర్ చూడొచ్చు. ఎక్కడ ఏమనిపిలా? ఏమనిపించలే, బాగుంది. సో మా బాగుంది, డీసెంట్గా ఉంది. పాటలు ఎట్లున్నాయినా? పాటలు బాగున్నాయి. ఉందనా? సినిమా ఎలా ఉందన్నా? బాగుంది. ఎంటర్టైనింగ్ ఉందా? ఎంటర్టైనింగ్ ఉందా? ఎంటర్టైనింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇంట్రెస్టింగ్ ఉందా? బోర్ అయితే కొట్టలేదు. బోర్ కొట్టలేదు, యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది. ఎవరిది బాగా నచ్చింది మీకు బాగా యాక్టింగ్? అందరూ బాగా చేశారు, సంగీత్ శోభన, న్యాచురల్ గా చేశారు, గెటప్ సీన్ యాప్ట్ గా చేశారు, క్యారెక్టర్ యాప్ట్ గా చేశారు. కరెక్ట్గా అందరూ చాలా తగ్గట్టు చేశారు. సినిమా బాగుంది, డీసెంట్గా ఉందా? డీసెంట్గా ఉంది. సమ్మర్ ఎంటర్టైన్మెంట్ హిట్ కొట్టింది అయితే. హిట్ కొట్టాడు, ఫ్యామిలీ బాగుంది. ఎంటర్టైనర్ అన్న సినిమా. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. అంటే భయపెడుతుందా, థ్రిల్ చేస్తుందా, కామెడీ? అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. కామెడీ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంది. ట్విస్ట్ ఏమైనా ఉంటాయి సినిమాలో? ట్విస్ట్లు ఉన్నాయి, నార్మల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనీ ఓకే, బాగుంది. సూపర్ బ్రో. ఏం నచ్చింది నీకు అంతగా? కామెడీ టైమింగ్, హారర్ టైమింగ్ మీ మ్యాడ్ హీరో ఎట్లా చేశాడు? సూపర్ చేసినాడు బ్రో. బాగా చేశాడా? సంగీత్ బాగా శోభన. చేసినాడు. గెటప్ సీన్ అన్నా? అన్న అదిరిపోయింది యాక్టింగ్. ఓకే. వన్ మ్యాన్ షో లెక్కనా ఉన్నా? మొత్తం అందరు బాగా చేసినారు, అందరూ బాగా చేశారు. అందరు బాగా చేసినారు. బ్రహ్మాజీ గారు తెలుసా? బ్రో అందరు బాగా చేసినారు బ్రో. హీరోయిన్ సూపర్ బ్రో. బాగానే ఉంది నా. ఏం నచ్చింది? చూడొచ్చు ఫ్యామిలీతో. ఏం నచ్చింది? కామెడీ కామెడీ టైమింగ్ అంతా బాగున్నాయి. లీటర్ వాటర్ బాటిల్ నీళ్ళు తాగాను. అంటే భయపెట్టిందా, నవ్వించిందా? అంత భయపడే సీన్ అయితే ఏం లేదు, కామెడీ బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. బోర్ అయితే కొట్ల, పర్వాలేదు. సూపర్ బాగుంది, బాగుంది. చెప్పు, ఓపెన్ అంతే. బాగా నచ్చింది. మళ్ళా చూస్తావా? మళ్ళీ చూసారు. మళ్ళీ చూడొచ్చు. ఫ్యామిలీతో ఖచ్చితంగా రావచ్చు. ఖచ్చితంగా వస్తాం. ఓకే. అయితే మన యాదకాకి ఇప్పుడైతే టైం చాలలేదు, ఖచ్చితంగా రేపైతే మళ్ళీ ఖచ్చితంగా వస్తాం సినిమాకి.